Hi friends, this is మీ శ్రీకంఠ వెంకటాచలపతి. ఈరోజు విశేషం మన ప్రసాద్ గారు ముందే చెప్పినట్టు మిస్ అమ్మ. మిస్ కాకూడదు కాబట్టి మిస్ అమ్మ కదా, ఈ అర్థం కూడా తీశారు ఆ రోజుల కొరకారు. మిస్ కాకూడదు కాబట్టి మిస్ అమ్మ. సో ఈ మిస్ అమ్మ ముఖ్యంగా ఒక బెంగాలీ నాటకం. మన్మోయి గర్ల్స్ స్కూల్, ఇది ఒక గంట నాటకం. దాన్ని అట చేసి ఇటు చేసి 3 గంటల సినిమా చేసేసారు. సరే, మన వాళ్ళు మేధావులు కదా, ముఖ్యంగా ఎల్వి ప్రసాద్ గారు, చక్రపాణి గారు. సో చక్రపాణి గారు చేయి వేస్తే అది అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు కూడా అది అందరికీ తెలిసిందే. మరొక విశేషం ఏంటంటే, ఈ సినిమాకి ముందు అంటే 1955లో వచ్చింది ఈ సినిమా, జనవరి. దేవదాస్ సినిమా 54లో సూపర్ డూపర్ హిట్. నాగేశ్వరరావుకు విపరీతమైన పేరు తెచ్చింది. ట్రాజడీ కింగ్ అని ఒక ముద్ర వేసింది. అప్పటిదాకా ట్రాజడీ సినిమాలు రాలేదు, వచ్చినా కూడా అవి డిఫరెంట్గా ఉన్నాయి. బేదల పాటలు నాగయ్య గారు 2-3 చేశారు, కానీ అందులో హీరో ప్రేమ కోసం చనిపోవడం అనేది లేదు. సో ప్రేమ కోసం హీరో హీరోయిన్ చనిపోవడం అనేది దేవదాస్తులు మొదలైంది. సో అదొక శకం అనమాట, అలా స్టార్ట్ అయింది. అయితే యాక్చువల్గా దేవదాస్ సినిమా కూడా విజయవాడ తీయాల్సింది, చక్రపాణి గారు కొనాల్సింది. ఇంచులో మిస్ అయిపోయి, భగవంతుడు రాసి పెట్టుంటాడు కదా, ఎవరికి ఏదో అదే జరుగుతుంది. సరే, వేరే అర్థం. విశేషం ఏంటంటే, మిస్సమ్మ సినిమాలో ఆ బయట ఇద్దరు ఆడుకుంటుంటే చూసేట ఆయన. వీళ్ళిద్దరిని పెట్టి ఎందుకు మన సినిమా తీయకూడదు వెరైటీగా అని ఆయన అడిగట. వెరీ బేసిక్ థింగ్ ఏంటంటే, నేను ట్రాజడీలు చేయదలుచుకోను, కామెడీ అయితే చేస్తాను అన్నట్టు నాగేశ్వరరావు. అయితే ఇంకే మన దగ్గర ఒక కథ ఉందా, రెడీగా డెవలప్ చేసేస్తాం ఒక నెలలో అని చెప్పేసి తయారు చేసేసారు. సో మిస్సమ్మలో మెయిన్ ఏంటంటే నాగేశ్వరరావు గారి చేంజ్. అంటే ఒకే పాత్రలు వరుసగా వేస్తే జనం మర్చిపోతారు, జనం ఒక ముద్ర వేస్తారు, ఒక బ్రాండ్ పడుతుంది. మనం ఆ బ్రాండ్ నుంచి బయటికి రావడం కష్టం. సినిమాలో మనం చూస్తున్నాం, తాగుబోతు రమేష్ అని ఒక క్యారెక్టర్ చూస్తుంటాం, ఎప్పుడు ఒకటే పోర్షన్ ఇస్తారు. అలా ఉండకూడదు, డిఫరెంట్ రోల్స్ వేయాలనేది ఆయన ఆలోచన. సో ఆయన ఆలోచనకి రూపమే ఈ మిస్సమ్మ సినిమా ఒప్పుకున్నాడు. సో పల్లెటూరు డిటెక్టివ్. ఈ సినిమాలో కూడా విచిత్రం ఏంటంటే, ఒక పల్లెటూరులో ఎక్కడో కడప జిల్లాలో మహాలక్ష్మి స్కూల్ అని పెట్టింటే, ఆ స్కూల్కి ఒక పంతులమ్మ కావాలా, వీలైనంత వరకు 3 పిల్లలు కావాలని ప్రకటిస్తారు. అక్కడి నుంచి సినిమా మొదలవుతుంది. సరే, సినిమా నేను చెప్పదలుచుకోలేదు, అది వేరే చూడండి, చాలా బాగుంటుంది. ఈ సినిమాలో విశేషాలు చెప్పుకుందాం మనం, తర్వాత పాటలు చెప్పుకుందాం. అంటే 2 పాటలు ఆల్రెడీ నేను అంతకుముందు ఆవిష్కరించాను. బృందావనం అందరిది కదా, రాబోయి చందమామ, 2 పాటలు పెంగళి గారి దాంట్లో వచ్చేసినాయి కదా. అటు కొంచెం చెప్పుకుందాం డీటెయిల్గా, ఇంకో యాంగిల్లో చెప్పుకుందాం. దీనికి 3 పిల్లలుగా యాక్షన్ చేయడానికి మన ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు ఒప్పుకొని వస్తున్నారు. ఈ సినిమాలో ఉన్న మాటలకి చాలా దగ్గర లింకు పెట్టి రాశారు. పాటలు చాలా దగ్గర లింకు పెట్టి రాశారు. అంటే ఎలాగా అంటే, సావిత్రి క్యారెక్టర్లో ఉండేటువంటి రొసరొసలు, నసలు, గొసగొసలు ఇవన్నీ కూడా ఒక పాటలో పెట్టారు. ఆమె ఒక రకంగా ఇష్టం ఉంటుంది, ఇంకో రకంగా కసురుతుంటుంది. ఓ రకంగా ఇష్టం ఉంటుంది, ఒక రకంగా కసురుతుంటుంది. ఒక్కోసారి 2-3 సార్లు అడుగుతుంది, అంటే ఇక్కడ చెప్పి ఆ పేరే కదా అని అర్థం. సో ఈ రుసరుసలకి, గుసగుసలకి రెండో అర్థం ఆ యాక్షన్లో ఉండేటువంటి సీన్లో ఉండేటువంటి ఆ భావార్థాన్ని పాటగా రాశారనమాట. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. అంటే కొంతమంది అర్థాలే లేవులే అని కూడా రాసేవాళ్ళు తమాషాకి, సరదాకి. ఇది హిందుస్థానీ రాగం,
పీలు రాగాన్ని దించేశారు. సో నార్త్లో ఉండే రాగాన్ని ఈ పాటలో దించేశారు పింగళి గారు. అయితే ఆ పాటలో చెప్పినట్టుగా ఇందాక సావిత్రి ఎలా అయితే రామారావుతో ఇంట్రడక్షన్ అప్పుడు కానీ, ఇంట్రడక్షన్ అయిన తర్వాత కానీ, ఇద్దరు కలిసి ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ, అలాగే తోలకి నిలిచినచో చెలియే చేయ రమ్మనిలే, పార్కులు అలా అలిగి అలా వెళ్ళిపోతుంది కానీ బయట ఇంటికి వెళ్ళిపోదు. ఆ పక్క అవతల ఇంకొక బాల మీద కూర్చుంటుంది. అర్థమైందా? సో పిక్చరైజేషన్లో ఈ పాటకి న్యాయం కూడా ఉందన్నమాట. ఒక సీన్లో ఎలా క్యారెక్టర్ ఉండాలి అనేది కూడా ఈ పాటకి లింకు పెట్టి తీశారు ఎల్వి ప్రసాద్ గారు. చాలా గొప్ప డైరెక్టర్ అని అందుకే అంటారండి. యాక్చువల్గా ఎల్వి ప్రసాద్ అంటే ఆయన పేరు అది కాదండి, అక్కినేని లక్ష్మీ వెంకట ప్రసాద్. అక్కినేని కొట్టేసాను ఎల్వి ప్రసాద్ అని రాసింది. ఆల్రెడీ ఒక అక్కినేని నాగేశ్వరం ఉన్నాడు కదా, చూడండి ఎంత తెలుగు చేస్తలో. అలాగే వాళ్ళిద్దరు రిలేషన్స్ కాదు, బీరకాయ పీచు ఉంటే ఉండొచ్చు, ఓ 4-5 తరాల క్రితం, అది వేరే విషయం. సో ఆ లైన్కి ఆ సావిత్రి నటానికి కూడా లింక్ ఉంటుంది. అలాగే చొరవ చేసి రమ్మని చో టటటం టటటం మర్యాదకు పొమ్మనిలే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటారు. అలాగే ఇంకొక సన్నివేశంలో సావిత్రి డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. విసిగి నసగి కసరినచో, విసిగి నసిగి కసరినచో విషయం అసలు ఇష్టములే. ఆ జాబ్ గురించి మాట్లాడినప్పుడు అలాగే కసురుతుంది, విసురుతుంది, దాని వెళ్ళిపోతుంది. కానీ విషయం ఇష్టం ఉంది, జాబ్ చేయాలి అమ్మాయికి ఉంది కదా. తరచి తరచి ఊసడిగిన సరసం ఇంకా చాలనిలే. అది చెప్పండి అని మళ్ళీ 2-3 సార్లు అడిగారంటే అది చెప్పేసి ఇంక నోరు ఇంకేం చెప్పొద్దు అని అర్థం. సో పింగళి గారు రాసిన దానికి సన్నివేశాల్లో కూడా ఒక భావుకతను తీసుకొచ్చి పెట్టారన్నమాట. ఈ పాటలో ఉండే రచనకి ఆ సీన్లకి చాలా దగ్గర లింక్ పెట్టారు. అందుకనే మహాకావ్యంగా నిలిచింది ఆ సినిమా. సరే, అంటే సాహిత్యపరంగా ఒకే రైటర్ మాటలు పాటలు రాసి అడ్వాంటేజ్, ఇది అడ్వాంటేజ్. మాటలు ఒకరు రాసి పాటలు ఒకరు రాస్తే అది ఇంకో రకంగా ఉంటుంది అన్నమాట. సో లింక్ కుదరడం చాలా కష్టం. కుదిర్చిన వాళ్ళు ఉన్నారు కానీ కుదిర్చడం చాలా కష్టం అన్నమాట. అది ఒక విశేషం. అలాగే ఈ పల్లెటూరు డిటెక్టివ్ అంటే ఎస్ రంగారావు గారు మేనల్లుగా నాగేశ్వరరావు వేశారు కదా, వీళ్ళ గురించి ఎంక్వైరీ చేద్దామని అడుగుతాడు రేలంగిని. ఏమై సార్కి ఏముంది ఏంటని. ఎన్టీ రామారావు కోట్ వేసుకొని తిరుగుతుంటాడు సినిమాలో. ఎన్టీ రామారావు కోట్ వేసుకొని తిరుగుతుంటాడు. ఒక పక్కేమో నిరుద్యోగి అంటారు, ఇంకో పక్క కోటు, అందులో గోల్డెన్ కలర్ ఒకటి, సిల్వర్ కలర్ ఒకటి, అంటే బ్లాక్ అండ్ వైట్లో మనకి తలతల మెరుస్తూ కనిపిస్తుంది కానీ వేసుకుని తిరుగుతాడు ఆ సినిమాలో ఆయన. అంటే అప్పుడు రేలంగి చెప్తాడు అనమాట, అబ్బో చెప్పాలంటే చాలా ఉంది, మద్రాసులో హైకోర్టు, బీచ్, మ్యూజియం అన్నీ ఆయనవేనాయా. సో ఆ రోజులు అదొక పెద్ద కామెడీ. అంటే అది కూడా తెలియనోడు పెద్ద డిటెక్టివ్ అనమాట. హైకోర్టు, మ్యూజియం, బీచ్లు కూడా ఆయన చాలా పెద్ద మనిషి అని చెప్తాడు రేలంగి. అంటే వీళ్ళిద్దరి మధ్యవర్తిగా ఆయన తీసుకెళ్తారు ఆ పల్లెటూరుకి స్కూల్లో జాబ్ చేయడానికి. సో ఓహో అంటాడు అనమాట నాగేశ్వరరావు. సో రామారావు అడుగుతారు, సార్ ఇవన్నీ మీవేంట కదా అని భోజనాల టైంలో. ఒకప్పుడు అన్నీ మావేనండి, ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుందని చెప్తాడు రామారావు. సో తెలిసినట్టు పెద్ద అర్థమయ్యేటట్టు నాగేశ్వరరావు ఊగొడుతుంటారు అనమాట. హాల్లో జనాలు నవ్వుకుంటూ ఉంటారు. సో ఈ యొక్క డైలాగ్కి అంతకుముందు రాసిన పాటకి లింక్ పెట్టారన్నమాట. ఈ డైలాగ్లకి అంతకుముందు రాసిన పాటకి ఒక లింక్ పెట్టారు. అది ఈ నవనవోభ్యుదయ విశాల సృష్టిలో చిత్రములన్నీ నావేలే, కావాలంటే ఇస్తాలే నావన్నీక నీవేలే అని సావిత్రితో వేరే వాయిస్ హార్మోని వాయిస్ రామారావు పాడుతుంటే ఈ రేలంగి గారి చిన్న చిన్న స్టెప్పులు వేస్తుంటారు. రేలంగి గారి స్టెప్పులు ఈ సినిమాలో సూపర్ డూపర్ హిట్ అనమాట. సరే చూద్దాం. తలుకు తలుకుమనే తారలు మెరిసే నీలాకాశం నాదేలే కదా,
మనసును కలవరపరిచే జాబిల్ నాదేలి, కావాలంటే ఇస్తానంటే హీరో దగ్గర ఏమీ లేవు. హీరో దగ్గర ఏమీ లేవు. నీలాకాశం అందరిది కదా, ఆయనదేనా కదా. సో ఈ పాటకి ఆ డైలాగులకి చాలా దగ్గర లింక్ పెట్టి రాశారు అనమాట. అంటే హీరో దగ్గర ఏమీ లేదు, ఒక ప్రకృతి ప్రేమికుడు మాత్రమే అని చెప్పడానికి చాలా అద్భుతంగా చెప్పారన్నమాట కదా. అలాగే మనసును ఉల్లాసపరిచే వసంత ఋతువు నాదేలే, అవునా. ఈ మలయ మారుతం చల్లని గాలి, మలయ మారుతం నాదేలే అంటాడు. ఇది ఎట్లా అవుతాయండి? సో ఒక అద్భుతమైన పాటకి ఒక అద్భుతమైన డైలాగుల్ని లింక్ పెట్టారనమాట. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎల్వి ప్రసాద్. సో ఈ క్రెడిట్ అంతా ఆయనదే అని పింగళి గారు కూడా చెప్పారు. ఇలా లింక్ పెట్టాలా మనం, పాటలు వేరే మాటలు వేరే, ఇది కూరన్నం అది సాంబార్ అన్నలా ఉండకూడదు అని చెప్పేసి లింకు పెట్టిన మహానుభావుడు ఆయనని పింగళి గారు స్వయంగా చెప్పారు. ఆ ఎల్వి ప్రసాద్ గారి సినిమాకి రాయడం, కేవిరెడ్డి గారి సినిమాకి రాయడం నా అదృష్టం అని. సరే, అందుకనే ఈ సినిమాను మిస్ మేరీ అని ఇటు తమిళ్లోను అటు హిందీలో తీశారు. హిందీలో సూపర్ డూపర్ హిట్. ఎల్వి ప్రసాద్ గారికి ఆల్ ఇండియా నేమ్ వచ్చేసింది. ఆ తర్వాత హిందీకి వెళ్ళిపోయాడు ఆయన. సరే, సో అదే ఆ రకంగా ఈ పాట ఈ నవనవోన్మేష విశాల సృష్టిలో చిత్రాలన్నీ నావేలే అని రాశాడు. మంచి పాట. విశేషం ఏంటంటే మనకి ఏం రాజా గారు పాటలు పాడారు, ఘంటసాల గారు కాదు. రాజేశ్వరరావు గారికి ఏం రాజా గారి మీద విపరీతమైన ప్రేమ. సరే, ఆయన సినిమాల్లో చాలా వాటిలో అవకాశం ఉన్న చోట్ల ఆయన పాడించేవాడు. ఆయన అప్పటికే తమిళ్ మలయాళం కూడా పాడాడు. అయితే తమిళ్లో సెటిల్ అయిపోయినారు, తెలుగులో విత్డ్రా అయిపోయినాడు ఆయన కొన్ని కారణాల వల్ల. అందుకే నెక్స్ట్ సినిమాలో మాయాబజార్లో ఆయన కనబడ్డాడు, మనకి ఘంటసాల గారు కనబడ్డాడు. సో మనం నిలబడాలంటే ఏం చేయాలా? ఘంటసాల గారు మ్యూజిక్ డైరెక్షన్ కూడా ఒప్పుకున్నారు. రాజేశ్వరరావు గారు ట్యూన్ చేసి 4 పాటలు వదిలేసి వెళ్ళిపోతే ఘంటసాల గారే మొత్తం మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేసేయడం మొదలుపెట్టి. సో మగవాళ్ళకి ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉంటే అంత నిలబడతారు. ఒక వ్యక్తికి మగవాళ్ళనే కాదు, ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉంటే అంతగా రాణిస్తారనడానికి ఘంటసాల లైఫ్ ఒక ఉదాహరణ అన్నమాట. సరే, ఈ ఏం రాజా గారి టోన్కి తన టోన్ మ్యాచ్ అవ్వాలని ఎన్టీఆర్ గారు కొంచెం డిఫరెంట్గా మాట్లాడడం ఈ సినిమాలో జరుగుతుంది. జాగ్రత్తగా గమనిస్తే ఈ సినిమాకి, అంతకుముందు సినిమాకి, తర్వాత వచ్చిన సినిమాకి టోన్లో మనం వేరియేషన్ చూడవచ్చు. సో ఏం రాజా గారి టోన్కి మ్యాచ్ అవ్వడానికి ఆయన కొంచెం ఒక రకమైన అసలు ఒక రకమైన భాషలో మాట్లాడారు. సో అది ఎన్టీఆర్కే చెల్లింది. అలాగే టక్ చేయడం, కోటేసుకోవడం, 2 చేతుల్లో జోబులు పెట్టుకొని నిల్చోవడం. ఆ రోజుల్లో పెద్ద పెద్ద హోజులు అయిపోయినాయి. 2 చేతుల్లో 2 జోబులు పెట్టుకొని టక్ చేసుకొని నిలబడడం అదో పెద్ద స్టిల్ ఆ రోజుల్లో. సరే, ఆ తర్వాత మరొక మంచి సాంగ్ మన జమున గారి డ్యాన్స్. బాలనురా మదన విరి తూపులు వేయకురా మదన, ఇది కూడా రాగం హిందుస్థానీ రాగమే. అయితే ఈ పాటలో ఒక మిస్నామర్ని వివరంగా రాశారు. అంటే మామూలుగా ఆశీర్వదించేటప్పుడు ఏం చేస్తామంటే చిలకా గోరింకలా ఉండండి అంటారు, తప్పది. చిలక గోరింకలా ఉండడం అనేది తప్పనమాట. చిలకల్లాగా గోరింకల్లాగా ఉండండి అని వాల్మీకి వారు శ్రీరాములు సీతని ఆశీర్వదించారు. చిలకల్లాగా, అక్కడ సంస్కృతంలో కామ ఉంది. గోరింకల్లాగా కలిసి జీవించండి అని. ఒక చిలక మరొక చిలకతో జత కడితే జీవితాంతం కలిసి ఉంటాయి. ఒకవేళ ఒక చిలక చనిపోతే 2వ చిలక ఒంటరిగానే ఉంటుంది, ఇంకో చిలకతో జత కట్టాలి. గోరింకలు కూడా ఒకసారి జంట కట్టాక లైఫ్ లాంగ్ కలిసి ఉంటే ఇంకో గోరింకతో కలవదు అనమాట. ఒక మగ చనిపోయినా ఆడ చనిపోయినా కూడా 2వదంతా కలవదు, ఒంటరిగానే ఉంటాయి. సో ప్రకృతిలో ఇది ఒక గొప్ప విశేషాన్ని రామాయణ కాలంలోనే మన వాళ్ళు కనుక్కున్నారు. సో అందుకే వాల్మీకి గారు చిలకల్లాగా గోరింకల్లాగా కలిసి జీవించమని సీతారాములను ఆశీర్వదించారు. ఆ లైన్ని ఇలాగ ఇక్కడ పెడతారన్నమాట. బాలనురా మదన విరి తూపులు వేయకురా మదన చిలుకలవలే గోరింకలవలే
కులుకగా తోచునురా కదా, రెండు విడివిడిగా పెట్టాడు అన్నమాట. సో ఆ చిలకా గోరింక అని సినిమా కూడా తీశారు, ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాం. గోవా గోరింకతో పాడింది తప్పనమాట. గోవలు గోరింకతో జాత కట్టవు, గోరింక గోవతో జాత కట్టవు. సో అది తప్పనమాట. ఈ మిస్నామర్ చాలా వాటిల్లో ఉంది. రామారావు సినిమాలో కూడా వస్తే ఆయన గొడవ పెట్టేట, ఇది గోరంక గూటికే చేరావు చిలక అని. ఎప్పుడు పోదు. గోరింకలు ఒక చెట్టు మీద ఉంటాయి, చిలకలు ఇంకో చెట్టు మీద ఉంటాయి, అసలు పక్క పక్కన కూడా కూర్చోవి. సో ఈ మిస్నామర్స్ అంటే అపభ్రంశలు కొన్ని సాహిత్యంలో దొరుకుతూ ఉంటాయి. సరే, సో ఈ మదనుడి గురించి కూడా ఆయన అలా రాస్తుంటారు. అలాగే పెద్ద జమీందారు రంగారావు చూపించడానికి కొన్ని అసిస్టెంట్ క్యారెక్టర్లు తయారు చేశారు ఈ సినిమాలో ఎల్ఏ ప్రసాద్ గారు. చాలా గ్రేట్. వడ్డం చేయాలంటే ఆ ఋషేంద్రమణి గారు అందరికీ వడ్డం చేయాలి. ఒక అసిస్టెంట్ ప్లేట్లో తెస్తే వడ్డిస్తుంటుంది అనమాట. చూడండి, చాలా చిన్న సీన్ అయినా కూడా అంత జాగ్రత్త తీసుకునేవాడు ఎల్ఏ ప్రసాద్ గారు. అది షూటింగ్ అప్పుడే వాళ్ళకి అర్థమైపోయిందంట, అబ్బా మనం గొప్ప సినిమా చేస్తున్నాము అని, మనం గొప్ప సినిమా చేస్తున్నాం అనేది అర్థమైపోయింది అనమాట. సో వడ్డన్న విషయంలో కూడా ఉన్నది వేసి వడ్డించినట్టు తీయలేను. ఒక అసిస్టెంట్ ప్లేట్లో తెస్తే దాన్ని తెచ్చి వీళ్ళకి నాగేశ్వరరావుకి, రామారావుకి, సావిత్రికి వడ్డించినట్టు చూపిస్తాను అనమాట. పోయిందా? సో చిన్న చిన్న సీన్స్లో కూడా అసలు అద్భుతం అన్నమాట. అలాగే వంట చేయడం, బుక్ చూసి వంట చేస్తాడు రేలంగి ఎన్టీ రామారావు కలిసి. వీళ్ళకి ఒక డబల్ బెడ్రూమ్ ఇస్తారంట. అంటే డబల్ బెడ్రూమ్ కాన్సెప్ట్ ఎప్పుడు ఉంది? 1955లో ఉంది. సో 54లో ఈ సినిమా తీస్తారు. 55 జనవరి 12 పండగకి రిలీజ్ అయింది, సంక్రాంతికి. డబల్ బెడ్రూమ్ ఇల్లని చూపిస్తాడు. డబల్ బెడ్రూమ్ కాన్సెప్ట్ 1955లో ఉంది, చూసారా? సో ఎందుకంటే ఇద్దరు హీరో హీరోయిన్లు విడిగా ఉంటారు కదా, వీళ్ళిద్దరు ఒక రూమ్లో పడి ఉంటారు, ఆ అమ్మాయి వేరే రూమ్లో ఉంటుంది. మధ్యలో తలుపు ఆ పక్క సావిత్రి వేసుకుంటే ఈ పక్క రామారావు వేసుకుంటాడు. ఎవరి జాగ్రత్త వాళ్ళదండి అంటారంటే వీళ్ళు ఫుల్గా సిగరెట్లు తాగుతుంటారు కదా, అది తెలియకూడదానికి ఇంత పొరపాటు తలుపు తీసుకొస్తే ఈ సిగరెట్లు దాచిపెట్టడం కష్టం అవుతుంది కదా, అందుకని ఎవరి జాగ్రత్త వాళ్ళదండి అని చెప్తారు అనమాట. అదే మగవాళ్ళు మీరు ఎందుకు వేసుకున్నారు ఆ పక్క అంటారు. సో అలాగే మిస్ మేరీ కదా, మరి మేరీ కాబట్టి ఆ డేవిడ్ రమణారెడ్డి వెంట పడుతుంటాడు. మేరీ ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో, నీ అప్పు కట్టలేవు, నువ్వు నీ చదువుకోవడానికి అప్పు ఇచ్చాను, నన్ను పెళ్లి చేసుకుంటున్నప్పుడు కూడా ఒక అద్భుతమైన సన్నివేశాన్ని తయారు చేసినాడు. మేరీ ప్లీజ్ అంటే పక్కన పార్క్లో అడుక్కునేటువంటి రేలంగి కూడా ధర్మం ప్లీజ్ అంటే వీళ్ళు వదిలించుకోవడానికి డబ్బులు వేస్తుంటాడు, ఎక్కడ పోతుంది అక్కడ వెనకాల వస్తుంటాడు అనమాట. సో అది ఒక విశేషం అన్నమాట. ఇంకా విశేషం ఏంటంటే రేలంగి గారి పాట ఒకటి ఉంది, ధర్మం చేయి బాబు అని. ఆయనే పాడుకున్నాడు. అప్పటికే రేలంగి గారు ఒక 10-15 సినిమాల్లో ఆయన పాటలు ఆయనే పాడుకున్నాడు. ఒక్క మాయాబజార్ నుంచి నెక్స్ట్ ఇయర్ వచ్చిన మాయాబజార్ నుంచి అది మారింది, ఘంటసాల గారు పాడారు. సో ధర్మం చేస్తే కర్మ నశిస్తుంది బాబు, చూసారా? మధ్యలో తమిళ వచ్చేస్తుంది, అరణ రెండన. ఆ రోజు అనాలు ఉండే, అన అంటే 6 పైసలు, అరానా అంటే 3 పైసలు, మన దమిడి అంటారు. ఓరణ అనేది తమిళ పదం. ఒక్క అన అంటే శృతి కలవట్లేదు, పోయిందని తమిళైనా కూడా పెట్టేశారు. అరణ, ఓరణ, రెండన, ధర్మం అని అనుకుంటుంటారు అనమాట. పోయిందా? సో ఈ ధర్మం చేయడంలో కూడా రకరకాల గెటప్లు మారుస్తుంటాడు. ఉన్నటువంటి కర్ర పెట్టుకొని నడుస్తుంటాడా, ఆ కర్ర ముడిచేసేసి మామూలు ఇంత చిన్నది అయిపోతుంది, ఫోల్డింగ్ అనమాట. ఉన్నటువంటి ఆ చొక్కా తీసేసి హార్మోనియం తీసుకుని వెళ్ళి బ్రహ్మాండంగా పాడుతుంటాడు. సో కోటి విద్యలు కూటి కొరకే బాబు అని ఒక లైన్ పెట్టారు దానికోసంగా. ఈ వేషాలు చూస్తే కోటి విద్యలు కూటి కొరకే బాబు, నీ చేయి పైన నా చేయి కింద, గత జన్మ బంధం బాబు ఇది అంటారు. గత జన్మ రుణం, ఇప్పుడు కాదు, గత జన్మలో నేను నీకు వేసాను, ఈ జన్మ నువ్వు నాకు వేస్తున్నావు అని రాస్తాడు అనమాట. సో ఒక అద్భుతమైన, అంటే సాహిత్యపరంగా ఆ రోజుల్లో అంత జాగ్రత్త తీసుకునేవాళ్ళు. అందరికీ నచ్చిన ముఖ్యమైన పాటలు 2 ఉన్నాయి.
కరుణించు మేరీ మాత, శరణింక మేరీ మాత. ఈ ప్రెషర్ తట్టుకోలేక వాళ్ళు సీమంతం అని చెప్పేసి చేస్తే ముందు అర్థం కాదు సావిత్రికి. పుట్టబోయే బిడ్డ అనే లైన్ వచ్చినప్పుడు అర్థమైపోతుంది, అమ్మో సత్యానా దేవుడా నన్ను ప్రెగ్నెంట్ అనుకున్నారు వీళ్ళు. అసలు ఇంకోటి ఇద్దరు మాట్లాడుకుంటారు, 3 నెలలు కాదు 4 నెలలు, 3 నెలలు 4 నెలలు మాట్లాడుకుంటారు. వీళ్ళ అగ్రిమెంట్ 3 నెలలు కలిసి ఉండాలని టీచర్లుగా. అది విని 3వ నెల అనుకొని వాళ్ళు సీమంతం చేస్తారు. అర్థమైందా? సో ఆ టెన్షన్ తట్టుకోలేక పాడుతుంది అనమాట. ఈ మీ కరుణించి మేరీ మాతకి ఒక ప్యారలల్ సాంగ్ ఇంతవరకు క్రిస్టియానిటీలో లేదు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ పింగళి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ పింగళి. ఒక మహాకవి రాస్తే వేరే భాష గురించైనా వేరే మతం గురించైనా ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఇప్పటికీ కూడా ఈ పాటకి క్రిస్టియానిటీలో చాలా పెద్దపీట వేస్తారు. దీని తర్వాత అంత పాపులర్ అయిన సాంగ్ నడిపించు నానావా, అంతే. ఈ మధ్యలో పాటలు లేవు. ఇంత పాపులర్ సాంగ్, ఇంత వెరైటీ సాంగ్ లేదనమాట. సో కేవలం 2 రోజులు బైబిల్ తీసుకెళ్ళి చదివి రాసేసాడు ఈ పాట ఆయన. సో అది విశేషం అనమాట. పరిశుద్ధాత్మ మహిమ వరపుత్రుని గంటివమ్మ, చాలా గొప్ప లేనమాట. అయితే 2వ చరణంకి వచ్చేసరికి ఈ సినిమాలో ఉండేటువంటి టెన్షన్ రాస్తున్నమాట. తుది లేని దారి చేరి పరిహాసమాయ బ్రతుకు. తుది లేని దారి, భార్య అని చెప్పేసి వచ్చేసాం కదా, ముద్ర పడిపోయింది కదా, ఎక్కడికి పోవాలి మరి? సో తుది లేని దారి చేరి, దీనికి ఎండ లేదు ఈ రూట్లో. పరిహాసమాయ బ్రతుకు, క్షణమైన శాంతి లేదే, దినదినము శోధనాయే. ప్రతిదానికి క్వశ్చన్లు చేస్తున్నారు కదా, ప్రతిదాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు కదా. సో దినదినము శోధనాయే. ఓ పక్క నాగేశ్వరరావు ఇది తప్పిపోయిన మహాలక్ష్మి అయినా మన మహాలక్ష్మి అయినా వెతుకుతుంటాడు. ఆ కాలం మీద పుట్టుమచ్చ కోసం నాగేశ్వరరావు తపన పడుతుంటాడు. డిటెక్టివ్ కదా. సినిమా చివరనే చెప్తాడు శ్రీరంగారావు, వీడు మా మేనల్లండి రాజు అని పెద్ద డిఫెక్టివ్ అని. మామయ్య అంటాడు. అదే లేరా డిటెక్టివ్, ఏదైనా ఒకటే కదా అది. సో సినిమా చివర డైలాగ్ కూడా కామెడీ అనమాట. సో ఈ కరుణించు మేరీ మాతలో అదొక విశేషం ఉందన్నమాట. క్షణమైన శాంతి లేదు, దినదినము శోధనాయే, కరుణించు మేరీ మాత అని రాశారు. అంటే సినిమాను దృష్టిలో పెట్టుకుని రాసిన 2 లైన్లు కూడా మామూలుగా కష్టాలు బాధలు ఉన్నప్పుడు మీటింగులు పెడతారు కాబట్టి, ప్రార్థనలు చేస్తారు కాబట్టి దేవుడికి, ఇది కూడా జనరల్గా కలిసిపోయింది. 2వ చరణంలో సినిమాను దృష్టిలో పెట్టుకుని రాసినా కూడా జనరల్గా అందరికీ ఏదో ఒక బాధ ఉంటుంది కదా, కష్టాలు ఉంటాయి కదా. సో ఇది కలిసిపోయింది అన్నమాట. సో ఇన్ని పాటల మధ్యలో మరొక విశేషం ఏంటంటే, తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లి. అంటే రామారావు నీకు లైన్ వేస్తున్నాడేమో జాగ్రత్తగా ఉండు అని జమునకి సావిత్రి చెబుతుంది అనమాట. ఇండైరెక్ట్గా చెబుతుంది. అవునా? రామారావు ఇదే పాటని రివర్స్లో సావిత్రిని దృష్టిలో పెట్టుకొని పాడతాడు. తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి అని. చూసారా ఎంత భావార్థం, ఎంత గూఢంగా, ఎంత గొప్పగా ప్రజెంట్ చేశారో ఆలోచించుకోండి. పింగళి గారు కానివ్వండి, ఎల్వి ప్రసాద్ గారు కానివ్వండి, అద్భుతం. అంటే డైరెక్ట్గా చెప్పకుండా యువకుల శాసించుటకే యువతులవతరించిరని, సాధింపులు బెదిరింపులు ముదితలకి కుదరవని, హృదయం ఇచ్చి పుచ్చుకునే చదివేదో నేర్వాలని తెలుసుకొనవే యువతి. అంటే సావిత్రి పెద్దానికి అలుగుతుంటుంది, పెద్దానికి సాధిస్తుంటుంది, బెదిరిస్తుంటుంది కదా, ఇటే నేర్పోతుంది. సో ఎంత గూఢార్థంతో రాశారు చూడండి, ఎంత గొప్పగా రాశారు చూడండి. పాడేది జమున్తో, మీనింగ్ అంతా తనకనమాట. ఆ తర్వాత తను నాకు వచ్చు సంగీతాన్ని తను పాడుతుంది జమున్తో, రామానంద దృష్టిలో పెట్టుకుని. తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లి, మనకు మనమే వారి కడకు పోరాదని. జమున పొద్దున్నేసి మాస్టారు మాస్టారు అని వస్తుంటుంది కదా, ఇలా రాశారు చూడండి.
మనకమని వారి కడకు పోరాదని అలసు చేసి నలుగురిలో చులకన చేసేదరని. గొప్ప లైన్స్ అన్నమాట. అలాగే 10 మాటలకు ఒక మాటయు బదులు చెప్పరాదని లేనిపోని అర్థాలను మన వెనకనే చాటేదరని. చెప్పడం కాదు, చాటింపేస్తారు, దేశమంతా చెప్తారండి. సో ఈ 2 పాటలు కూడా భావార్థమే కాకుండా సినిమాకి లింక్ అయ్యేటట్టుగా, ఒకళ్ళని దృష్టి పెట్టుకుని మరొకరు పాడేటట్టుగా ఇలా రాయగలడం కూడా చాలా గొప్ప ఆర్ట్. మరి అట్లా సీన్స్ తయారు చేసి క్యారెక్టర్స్ తయారు చేసిన ఎల్వి ప్రసాద్ గారికి, మరి పింగళి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అందుకని ఈ పాట, ఈ సినిమా చిరంజీవిగా నిలిచిపోయింది. కారణం ఏంటంటే మాటలకి అర్థం ఏంటి, ఆ మాటల్లో వీళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉండాలి, ఆ వ్యక్తిత్వానికి తగ్గ పాటలు ఎలా ఉండాలి. సో ఎంత కష్టపడి ఉంటారో ఆలోచించుకోండి. ఈ సినిమా కూడా దాదాపు ఒక 3 నెలలు స్క్రిప్ట్ వర్క్ నడిచింది. 3 నెలలు కష్టపడితే పేపర్ మీద వచ్చింది, దాన్ని సినిమాగా తీశారు. సో ఎప్పుడో దేవదాస్ రిలీజ్ అప్పుడు అంటే 54 జూన్లో స్టార్ట్ చేస్తే మెల్లగా 55కి సినిమా రిలీజ్ అయింది అన్నమాట. అది పరిస్థితి. సో ఈ సినిమాలో అన్నీ కూడా విచిత్రాలు, వింతలు చాలా ఉంటాయి అన్నమాట. సో అసలు అదేమంటారంటే ఈ బాధని వ్యక్తం చేయడానికి కూడా ఒక ఇండైరెక్ట్ వేలో చెప్పాలి. ఈ ప్రయోగం మిగతా సినిమాలో జరగలేదు ఎక్కడ. ఒక బాధను వ్యక్తం చేయాలన్నా, ఇంకోటి గురించి చెప్పాలన్నా ఒక ఇండైరెక్ట్ వేలో చెప్పడం, ఒక ఇండైరెక్ట్ వేలో రాయడం, ఇది ఒక గొప్ప ఎక్స్పెరిమెంట్ అనమాట సాహిత్యపరంగా. సో అందుకని మిస్సమ్మ సాహిత్యపరంగా ఎప్పటికీ జనాల మైండ్లో నిలిచిపోయింది. జనాలకి ఇదేం తెలియకపోవచ్చు, కానీ అది అర్థమవుతుంది అన్నమాట. సో రావోయి చందమామ దీన్ని ఇంకొక యాంగిల్లో చెప్పాలంటే, మా వింత గాథ వినుమా అని రాస్తారు కదా. ప్రతి నెల పలికిన సతితో బ్రతుకగా వచ్చిన పతిని చూసారా, కలిసిపోయామని ఎక్కడ చెప్పలే, బ్రతుకగా వచ్చిన సతిని అన్నాడు. గొప్ప లైన్ అవునా. నాతో తగవులు పడితే అతనికి ముచ్చట లేవై. మా ఆయన అల్లా, మా ఆయనని ఎక్కడ రాయలా, నా ప్రియుడని రాయలా, నా వివుడని రాయలా, అతనికి అండర్లైన్ చేసుకుని ముచ్చట లేవు. ఇట్స్ ఎ గ్రేట్ రైటర్ పింగళి. ఆ లైన్ చూస్తేనే, ఆ పద ప్రయోగాలు చూస్తేనే అద్భుతం అన్నమాట. నాతో తగవులు పడుటే అతనికి ముచ్చట లేవై, వీరిది కాపురమెటలో నీ ఒక కంటను కనుమ. ఈ మహానుభావుడితో కాపురం ఎలా చేయాలో ఒక పక్క చూస్తూ ఉండు అని కూడా ఒక పక్క చూస్తూ ఉండు అని రాశారు అన్నమాట. ఆ పదాల సెలక్షన్ కూడా అద్భుతం అన్నమాట కదా. అది ఆ పాటల్లో విశేషం అదైతే బృందావనం అది అందరిది. ఈ పాటలో కూడా అంతకుముందు చెప్పుకున్నాము, బట్ ఇంకో లైన్ చెప్తాను. బృందావనమది అందరిది. ఈ పాట ట్యూన్ చేసేసారు. భానుమతి గారిని అనుకున్నారు ఫస్ట్. ఎవరు అనుకున్నారు? భానుమతి అయితే ఈ రొసరొసలు ఊసగొసలు ఉండే క్యారెక్టర్కి సావిత్రి బదులు సూపర్గా ఉంటుందని అనుకున్నారు ఫస్ట్ ఎల్వి ప్రసాద్ గారు. ఆమెను అడిగారు కూడా. అయితే ఒక కండిషన్ పెట్టింది ఆమె, సగం సినిమా మా బర్నీ స్టూడియోలో తీయమంది ఆమె. అది వచ్చింది బాధ. సో దాంతో ఆమె డ్రాప్ చేసేసి సావిత్రి గారిని ఎలివేట్ చేసి సావిత్రి గారి పోర్షన్ని జమున గారికి ఇచ్చి తీసుకొచ్చారన్నమాట. రామారావు నాగేశ్వరరావు కూడా ఈ బాధ చూశారు కాబట్టి, ఈ గొడవ చూశారు కాబట్టి సావిత్రిని జమునని ఎలివేట్ చేసి వీలైనంత వరకు భానుమతిని పక్కన పెట్టేసేవాడు. వీలైనంత వరకు భానుమతి గారిని పక్కన పెట్టేశారన్నమాట. సో భానుమతి గారిని పక్కన పెట్టడానికి జమున గారి ఎలివేషన్కి కారణం ఏంటంటే ఆ స్టూడియోని. నా స్టూడియోలో తీయాలా అన్న కండిషన్ లేకుండా ఉంటే మిస్సమ్మలో భానుమతి గారు ఉండేది సావిత్రి బదులు. అది ఒక దురదృష్టం. అలాగే చాలా సినిమాల్లో పోగొట్టేసుకుంది, కళాఖండాల్లో పోగొట్టేసుకుంది. చిన్న చిన్న సినిమాలు కాదు, కళాఖండాలు పోగొట్టేసుకుంది. ఆమె ఊ అని ఉంటే మాయాబీ జరిగిన ఆమెతో తీసుండేవాడు. సో ఆమె నో అనడం ఇటు సావిత్రి గారికి అటు జమున గారికి ప్లస్ అయిందన్నమాట. ఒక మైనస్ ఇంకోళ్ళకి ప్లస్ అవుతుంది ఎప్పుడు కూడా. సో ఈ సినిమా చెప్పుకున్నప్పుడు అవన్నీ కూడా మనం చెప్పుకోవాలి.
ఇంకొక విశేషం లాస్ట్లో ఏంటంటే అవునంటే కాదనిలే, కాదంటే అవునంటే, ఇది ఒక సామెత అయిపోయింది ఈరోజు. ఒక సామెత అయింది. ఆడవారి మాటలకి అర్థాలు వేర్లు అనేది ఒక కొటేషన్ అయిపోయింది కదా, ఈ సినిమా నుంచి వచ్చింది, అంతకుముందు లేదు. సో అలాగే బాలను రామదన కదా, ఈ పాటలు కూడా మనం ఇందాక చెప్పినట్టు చిలకల్లాగా గోరింకల్లాగా సపరేట్గా చూడాలి. సో ఇంకెవరిని కూడా పొరపాటు కూడా చిలక గోరింకల్లాగా ఉండండి అని ఆశీర్వదించకూడదు, తప్పనమాట. అది అదేమంటారు, దుష్ట సమాసం. అది దుష్ట సమాసం అంటారు తెలుగులో. జతకూడని పదవాళ్ళని కలిపితే దుష్ట సమాసం అంటారు. అది. సో మళ్ళీ ఆదివారం మనం కలుద్దాం. మీ వెంకటాచలపతి. బాయ్.